పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పరంపర కొనసాగుతుంది. ప్రతిరోజు చేరికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరుగుతున్న జాయినింగ్స్తో కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ కనిపిస్తుంది. తాజాగా ఇవాళ అల్లూరి అశోక్ రెడ్డి, అడ్డి రుకేష్ రెడ్డి ఆధ్వర్యంలో జైనద్ మండల ఆదివాసీ ప్రధాన అధ్యక్షుడు కోవ ప్రభాకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నుండి దాదాపు 50 మంది కార్యకర్తలు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో ప్రజలకు చాలా దగ్గరైందని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని హామీలు నెరవేర్చిందన్నారు. ఈసారి రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు జైనద్ గ్రామం నుంచి పెద్ద ఎత్తున పర్దాన్ సమాజం అలాగే మిగతా ఇతర సమాజాల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు రేంజర్ల రాజన్న గారు, గడ్డం జగదీష్ రెడ్డి గారు, అడ్డి రుకేష్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, పెదబాయి గారుల ఆధ్వర్యంలో అందరినీ కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు మన రేవంత్ అన్న మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిండ్రు. గరీబ్ వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఎంతో శుభం, మనకెంతో మేలు జరుగుతున్నది. మహిళలందరూ కూడా బస్సులో ప్రయాణం కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచి ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసి మహిళలందరికీ కూడా అట్లనే 200 రూపాయలకే సిలిండర్, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఎవరికి కావాలా? గరీబ్ వాళ్ళకి కావాలా? అట్లా గరీబోళ్ళ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, గరీబోళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎక్కడైనా కానీ గరీబోళ్ళకే మేలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.